మీరిలా ప్రవర్తిస్తుంటే చెప్పేస్తానేమోనని భయంగా ఉంది. ఎందుకలా దగ్గుతున్నావు? ఏమో సడన్ గా స్టార్ట్ అయింది. వాటర్ కావాలి. వాటర్ కూడా లేవే. ఆగు ఒక్క నిమిషం. భయ్యా ఒక వాటర్ బాటిల్ ఇవ్వరా. ఎక్స్క్యూజ్ మీ, ఒక అమ్మాయి ఏమైనా కనిపించింది? చూడలేదండి. చూడలేదు సార్. సారీ దొరబాబు, నిన్ను బాధ పెట్టాలని టెన్షన్ పెట్టాలని నా ఉద్దేశం కాదు. నువ్వు నాతో ఉంటే నేను వర్షని కాదని తెలిసిపోతుంది. అందుకే నీకు చెప్పకుండా వెళ్ళిపోతున్నాను. తప్పు కానుకోకు. అర్థమైంది జ్యోతి. నేను నీ పక్కనే ఉంటే నువ్వు వర్షవి కాదు జ్యోతివని నాకు తెలిసిపోతుందని చెప్పా పెట్టకుండా నన్ను కావాలని వాటర్ కోసం పంపి నువ్వు వెళ్ళిపోయావు. నువ్వు నా జ్యోతివే అని చెప్పకనే చెప్పావు. నువ్వెటు వెళ్ళినా సరే వెతికి పట్టుకుంటాను. ముక్కోటమ్మ గారు, మీరా? రండి కూకోండి. వర్షాన్ని కిడ్నాప్ చేయనికి నాను నా మనుషుల్ని పంపించేసినాను. వాళ్ళు అదే పనిలో ఉన్నారు. ఇంక కాసేపట్లో ఆ గుంటని ఎత్తుకుపోయినావని ఫోన్ కూడా చేసేస్తారు. సంతోషంగా ఉండాల్సిన ఈ సమయంలో మీరేటి మొఖాలు మాడిపోయిన పెసరట్టుల్లో పెట్టారు? ఏం చేయమంటారండి, పరిస్థితి అటువంటిది. ఏటైనది? వర్షని కిడ్నాప్ చేయమని మీరు మీ మనుషుల్ని పంపారు. అంతవరకు బానే ఉంది.
కానీ చిన్న తేడా జరిగింది. ఏటది? మా రాజీవ్ కూడా హైదరాబాద్కి బయలుదేరాడు. ఏట్ చెప్తున్నారు? అవునండి, శ్రావ్య చెప్పింది నిజమే. ఏటండి మీరు ఇంత పగడబందీగా వర్షాన్ని కిడ్నాప్ ప్లాన్స్ ఎత్తే మీరే మీ చేతులారా సెడగొట్టేసేలా ఉన్నారే? అరే, ముందా గుంట వెనకాల రామరాజు బయలుదేరినాడు. ఎట్టగొట్ట సెడగొట్టేసి రామరాజుని ఆపేద్దాం అనుకుంటే దేవుడి దయ వల్ల కాలు బెనికి అతనే ఆగిపోయినాడు. వరుస ఒంటరిగా వెళ్తుంది, మన పని సులువుగా అయిపోతుంది అనుకుంటే మధ్యలో ఇట్టసేసినారేటి? మన ప్లాన్ తెలిసాక కూడా మీరు రాజీవ్ని ఎట్టా పంపించేశారు? ప్లాన్ తెలిసాక కూడా వర్ష వెంట రాజీవ్ని పంపాలని మేమెందుకు అనుకుంటామండి? తోడుగా వెళ్ళమని రామరాజే రిక్వెస్ట్ చేశాడట. దానికి మా అత్తగారు కూడా వంత పాడారు. అందుకే మేమెంత ఆపాలని ప్రయత్నం చేసినా మా మాట వినకుండా వెళ్ళాడు. వెళ్ళిపోయినాక మనం వేడి చేయగలం. ప్లాన్లో అయితే ఏ మార్పు ఉండదు. అలా కాదండి, రాజీవ్ గురించి నాకు బాగా తెలుసు. తనకి జ్యోతి అంటే ప్రాణం. పక్కన మనిషి ఎవరైనా రూపం అదే. కాబట్టే రాజీవ్ తన మీద ఈగ కూడా వాళ్ళనివ్వకుండా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. తను పక్కనుండగా మీరు పంపిన మనుషులు వర్షాన్ని ఏమీ చేయలేరు. మరి రాజీవ్ గురించి నీకంత తెలిసినప్పుడు ఆగకుండా వెళ్ళిపోయినాడని నాకొచ్చి చెప్పే బదులు కాళ్ళట్టుకునో చేతులట్టుకునో ఆపలేకపోయావా? నానేటి చెయ్యను. ఎంత బతిమలా అన్నా వినకుండా వెళ్ళిపోనాడు. ఎటకారమా? నా మీదే సెటైర్లేత్తనో? అయ్యో కాదండి, నేనున్న టెన్షన్లో ఫ్లోలో అలా వచ్చేసిందిలే. ఇప్పుడేం చేద్దామంటారండి? చేయడానికి ఏముందని నా మనసులో ఆళ్ళంటే ఉన్నారు. ఎత్తుకురమ్మంటే లటుక్కుని ఎత్తుకొచ్చేస్తారు. కొంచెం నా కొడుక్కి ఏం కాకుండా చూడమని చెప్పండి. ఏటిది? ఈ అమ్మేమో రాజీవ్ పక్కనుంటే నా మనసులు వరుసని ఏటి చేయలేరు అంటది. మీరేమో నా కొడుకు ఏటి కాకుండా చూడండి అంటారు. నా నేటి చేసేది అది కాదండి, మా రాజీవ్ మనిషి ఎంత సాఫ్టో జ్యోతి జోలిగ్గాని వస్తే అంత వైల్డ్గా రియాక్ట్ అవుతాడు. నా కొడుకు ముందు మీ మనుషులు వర్షని కిడ్నాప్ చేయడానికి ట్రై చేస్తే వాడు దూకుడుగా ముందుకు వెళతాడు. ఆ గొడవలో వాడికేమైనా దెబ్బలు తగులుతాయేమోనని నాకు భయంగా ఉందండి. మరేటి చేద్దాం మాధవి గారు? ఈ భయమేదో మీ వాణ్ణి పంపేటప్పుడు ఉండాలి గదా. కర్ర ఎరగొద్దు, పాము సావొద్దు అంటే ఎట్టాగా? ప్లీజ్ అండి, నా భర్తకు ఏం కాకుండా కాస్త జాగ్రత్తగా చూసుకుని పని పూర్తి చేయమని మీ మనుషులకు చెప్పండి.